హాయ్ హలో అండి, బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియో అండి. ఇది మీకు చాలామందికి యూజ్ అవుద్ది అనిపించింది. ఇవి ఏంటంటే మనం రెడీమేడ్ ఫ్రాక్స్ గట కొనేటప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ ఉంటాయి కదా, అలా ఎలా చేసుకోవచ్చు మనం కూడా. మన మిషన్లో చిన్న పాదం దగ్గర చిన్న మార్పుతోనే ఈ ప్రిల్స్ అనేవి నీట్గా మనం రెడీమేడ్ లుక్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవచ్చండి. మనం లేయర్ ఫ్రాక్స్ గట్రా స్టిచ్ చేసేటప్పుడు మినిమం 8 to 10 మీటర్స్ వరకు మనం ఈ ప్రిల్స్ పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం హ్యాండ్తో పెట్టామంటే చాలా టైము, గంటలు టైం అయిపోద్ది. ప్రిల్స్ పెట్టడానికి విసుకొచ్చేస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా మిషన్లో చిన్న ట్రిక్ ఉపయోగించి మనం ఈజీగా ప్రిల్స్ ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చూసారా? వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంటుంది ప్రిల్స్ అనేవి ఎంత నీట్గా వస్తున్నాయి. ఇలాంటికంటే మనం సపరేట్గా పాదం కొనుక్కోవాల్సి వస్తుంది. అలా కొనుక్కునేటప్పుడు మనకి 200 నుంచి 300, 350 కూడా మంచి కాస్ట్లీది గట్రా తీసుకున్నామంటే 354 వరకు మనకి అవుద్దండి. అలా కాకుండా మనం మిషన్లో చిన్న మార్పుతోనే నీట్గా మనం చిన్న ట్రిక్ ఉపయోగించి మనం ఇలా ప్రిల్స్ పెట్టుకోవచ్చు. మీకు వీడియోలో చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత నీట్గా వస్తుందని. ఇప్పుడు నార్మల్ పాదంలో మన దగ్గర పైపింగ్ థ్రెడ్ కానీ ఏదైనా ఒక క్లాత్ అయినా సరే మీరు ఒక థ్రెడ్ని తీసుకొని, నేనైతే ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని తీసుకున్నానండి డబల్ వేసుకొని. చూడండి, వీడియోలో చూపించినట్టు మీరు ఇలా చేస్తే చాలా బాగా మీకు చిన్న చిన్న కుర్చీలు అనేవి ఎంత బాగా పెట్టుకోవచ్చు అనేది చాలా బాగా అర్థమవుద్ది. సింపుల్గా పెట్టుకోవచ్చు. అగోండి, పాదం కింద నుంచి మనం డబల్ లేయర్లో ఒక పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని, ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి కదా పైపింగ్ థ్రెడ్స్ అనేవి. టైలర్ ఎవరి దగ్గరైనా చాలా వరకు ఉంటాయి. పైపింగ్ వేయడం వచ్చు అనే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ పైపింగ్ థ్రెడ్స్ ఉంటాయి. ఇదిగోండి, పాదం కింద నుంచి మనం ఒక ముడేసేయాలి. ముడేసేసి ఆ ముడి అనేది పాదం కిందకి రావాలండి. చూడండి, వీడియోలో జాగ్రత్తగా చూస్తే అప్పుడు ఫ్రంట్ వైపు ఉండే డబల్ షేప్లో ఉన్నాయి కదా పాదం, అదనేది పైకి కిందకి వంగకూడదు. చూడండి, కట్టేటప్పుడు మనకి మిషన్కి చిన్న రాడ్ లాంటిది ప్లాస్టిక్ ఇచ్చాడు కదా, దానికి చూడండి నేను ఇప్పుడు పెట్టేటట్టు కాకుండా దాన్ని ఆపోజిట్లో తిప్పండి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. రివర్స్లో అనమాట. ఆపోజిట్లో తిప్పి అలా ముడేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. అదిగోండి, అలాగా స్ట్రాంగ్గా వెయ్యాలండి. లూజ్ ముడి వేయకూడదు. లూజ్ ముడి వేస్తే ఆ పాదం అనేది పైకి కిందకి వస్తుంది. ఆ పాదం అనేది కిందకి వంగి స్టిప్ అయిపోయి ఉండాలి. వెనక వైపు అనేది కొంచెం పైకి ఉంటుంది. ముందు వైపు అనేది అస్సలు కదలకూడదండి. మళ్ళీ అటు ఇటు కదిలినట్టున్నా సరే సూది విరిగిపోద్ది. కొంచెం ఒక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అది స్టిప్గా ఉండేటట్టు పాదం కదలనివ్వకుండా ఉండాలి. తర్వాత అది పూర్తిగా గట్టిగా కట్టేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర మిషన్లో మీటరు 5లో పెట్టుకున్నాను నేనైతే. మీకు ప్రిల్స్ సైజుని బట్టి ఇది మార్చుకోవచ్చు. మీకు దగ్గరగా కావాలి అనుకుంటే నెంబర్ కొంచెం తక్కువ పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ క్లాత్ని లాక్కునేటట్టు ఉండాలంటే మనకి ఆ కుట్టు డిస్టెన్స్ అనేది 5 వరకు వెళ్తే పెరుగుద్ది కదా, ఆ డిస్టెన్స్ అనేది క్లాత్ని లాక్కుంటుంది. ఆ డిస్టెన్స్లో మీరు అలా చేసుకుంటే రెడీమేడ్ స్టైల్లోన ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే లేయర్ ఫ్రాక్స్ కనే చాలా యూజ్ అవుద్దండి. మనం స్టెప్ బై స్టెప్ కొందరు ఏంటంటే 3 స్టెప్స్ అని అడుగుతారు, 4 స్టెప్స్ కావాలని అడుగుతారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి పెద్ద కష్టం అనిపించదు. ఎన్ని మీటర్లు అయినా సరే మనం ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లోనూ అంత కూడా అవ్వదు. అంటే మనకి ఒక 20-30 మీటర్లు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అవుద్దేమో. కానీ
మనం ఒక ఫ్రాక్‌కి మినిమం 10 మీటర్లు వస్తాయి అంతే. మనం లేయర్స్ పెట్టుకుంటే. ఇలాగైతే అతి తక్కువ టైంలో మీరు నీట్‌గా చేసుకోవచ్చు. మంచి ఫినిషింగ్ వస్తది. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఎంత నీట్‌గా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి ఫ్రిల్స్ అనేది. అసలు గ్యాదరింగ్ ఫ్రూట్‌తో అసలు మనకు పనే ఉండదు. ఇలా చేసుకున్నట్లయితే ఈ ట్రిక్ మీకు యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. చాలా బాగా వస్తున్నాయండి ఫ్రిల్స్. మనకి లేయర్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు 3 లేయర్స్ 4 లేయర్స్ అని కుడతాం కదా, అలాంటప్పుడైతే ఈ ట్రిక్ బాగా యూజ్ అవుద్దండి. అది కూడా ఇలాంటి శారీస్ మనం కుర్చీలు పెట్టాలి అంటే చాలా కష్టమైపోద్ది, విసుగు కూడా అనిపిస్తుంది. కరెక్ట్ వేలో రావు, ఒక లైన్లో రావు. మళ్ళీ ఇప్పి కుట్టి గొప్ప చిరాకు వస్తుంది అనమాట. ఆ ఫ్రాక్ అయ్యేసరికి ఇంకా డే నీరసం వచ్చేస్తుంది. నాకైతే ఇంకా అలాగే ఉండేది. లేయర్ ఫ్రాక్ కుట్టాలి అంటే భయం వేసేది అనమాట. ఈ కుర్చీల విషయంలోనే నాకు కొద్దిగా టెన్షన్ అనిపించేది, ఎక్కువ టైం తీసుకుంటుంది అని. ఇలా చేసుకుంటే మీకు బాగా యూజ్ అవుద్దండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.